కేవలం 99 రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాలను అందించేది చెన్నై షాపింగ్ మాల్. ఇప్పుడు మన విజయవాడలో సెప్టెంబర్ 28న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. మరి ఇప్పుడు మా ఆయన్ని మా పాపని తీసుకొని వచ్చి గేమ్ కి రెడీ చేస్తాను. బాత్రూమ్ నుంచి ఫ్రెష్ గా వచ్చినటువంటి మా ఆయన వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇంతకీ గేమ్ పేరు ఏంటి తెలుసా? నేనే పెడుతున్నా, బొక్కలో బుడగా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. You are really a God gifted child. 1 3 ఏం లేదు, బెలూన్ వదలలేదు కదా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అసలు డబ్బులు వసూలు కార్యక్రమంలో అసలు సమస్య లేదు. కష్టపడి పని చేసామో డబ్బులు వసూలు చేసుకోవాలా. అయ్యా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. థర్డ్ ఏం చేయవే, థర్డ్ ఎవరు వేయలేదు. కొంతమంది చితిపేస్తున్నారు. ఎంతకి తెగించారా? నా మొగుడు ఒక దుర్మార్గుడు, ఒక చీటర్. హీజ్ ఎ చీటర్. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. పొద్దున్న లేచిన తర్వాత మా పాప 11 అవుతుంది, ఇంకా పడుకొనే ఉంది. మా ఆయన చక్కగా బాత్రూంలో సెల్ ఫోన్ పట్టుకొని దాదాపు 40 నిమిషాల నుండి కూర్చొనే ఉన్నాడనమాట. అయ్యో ఏం చేద్దాం, వంట కార్యక్రమం కూడా అంత అయిపోయింది, నేనేమో డైట్లో ఉన్నాను అని ఆలోచిస్తే సరదాగా ఎందుకు గేమ్స్ ఆడుకోవద్దు అని నాకు ఒక చిన్న ఆలోచన వచ్చి ఇమీడియట్గా కెమెరా వాళ్ళని పిలిపించి, అంటే గేమ్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టేస్తే ఇమీడియట్గా వచ్చేసాయి అనమాట. సో అవన్నీ తెచ్చి ప్రిపేర్డ్గా నేను ఉన్నాను. సో వాళ్ళని లేపి వాళ్ళని తీసుకొని వచ్చి గేమ్స్ ఆడించడానికి అక్కడ రెడీగా పెడతాను. మీరు కూడా వచ్చేయండి. అండ్ ఇంకోటి, నీపా మనందరికీ పరిచయమే ఆర్టిస్ట్. సో తనకు కూడా ఈరోజు షూటింగ్ కొంచెం లేట్గా చెప్పడం అనేది జరిగిందనమాట. కాబట్టి సరదా గేమ్స్ ఆడదామంటే ఓకే అంది తను మాత్రం. ఓకే, మరి ఇప్పుడు మా ఆయన్ని మా పాపని తీసుకొని వచ్చి గేమ్కి రెడీ చేస్తాను. సరదాగా మీరు కూడా మాతో పాటు గేమ్స్ చూసి ఎంజాయ్ చేయండి. కుదిరితే మీ ఫ్యామిలీతో కూడా ఆడండి. రండి. ఓకే, ఇదిగోండి వాళ్ళని లేపి మరీ తీసుకొని వచ్చా. పాపం ఇవిడ ఆల్రెడీ రెడీ ఉంది. బాత్రూమ్ నుంచి ఫ్రెష్గా వచ్చినటువంటి మా ఆయన వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అండ్ అలాగే నిద్దట్లోంచి లేచి లిప్స్టిక్ పెట్టుకొని వచ్చినటువంటి నా కూతురు. పరుగు పోయిందంటావా? పర్వాలేదు అయినా. సో సరదా గేమ్స్ ఆడదామని చెప్పేసి పెట్టాను. ఈ గేమ్ ఎవరైతే కరెక్ట్గా ఆడతారో, ఎవరికన్నా ఎక్కువగా చేస్తారో, ఫాస్ట్గా ఎవరు చేస్తారో వాళ్ళకి 100 రూపీస్. 100 రూపాయలా? ఓ పని చేస్తాను శివని, ఆ 100 ఏదో నేను నీకు ఇస్తాను, నేను పడుకుంటాను కొంతసేపు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? 100 రూపాయలు అన్నప్పుడు గేమ్ లాగా ఆడాలి. స్పోర్ట్స్ గా తీసుకోవాలి. వయసు అయిపోయిందా ముసలోడివా? కాదు. చెప్తున్నా కూల్ డ్రింక్ తాగడం కాదు. ఇక్కడ ఎన్ని గ్లాసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 కదా. ఈ బెలూన్ని ఇలా ఎక్కువ గ్లాసెస్ ఎవరైతే పెడతారో, తక్కువ టైంలో పెడతారో వాళ్ళకి ప్రైజ్ అనమాట. 100 200 నీకు చాలు కదా. 200 అయితే బాగుంటది. ఓ పని చేద్దాం, ఇంతకీ గేమ్ పేరు ఏంటి తెలుసా? నేనే పెడుతున్నా, బొక్కలో బుడగా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ a God gifted child. బొక్కలో బుడగా తెలీదా? నీపా నీకు తెలీదా? ఇప్పుడు బొక్కనే చాలా ఫేమస్ అబ్బా. అంటే మా తెలుగు వాళ్ళు అంటే మాత్రం బూతుగా ఉంటది, కానీ కండ తమిళ వాళ్ళు అనొచ్చు, ఏం కాదు. ఈ గ్యాప్ లో నేను ఏం చేశానంటే నా ఫ్రెండ్ నవీన గారి అబ్బాయిని పిలిచాను, అండ్ అలాగే నీలిమ గారి అబ్బాయిని కూడా పిలిచాను అనమాట. వాళ్ళనే జడ్జెస్ కింద ఈ గేమ్ కి పెట్టాలి అనుకుంటున్నాను. సో వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ వెల్కమ్ శ్రేయాన్ అండ్ నిఖిలేష్. హలో, హాయ్. అరే ఒకరు అక్కడ, అరే ఇద్దరు పక్కకు నుంచోకండి రా, ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ. ఎస్, అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం. వీళ్ళు న్యాయంగా మాట్లాడతారు, న్యాయంగా చెప్తారు. ఎందుకంటే ఒక పెద్ద మోసగాడు, ఓ టక్కర్ దొంగ మా మధ్యలో ఉన్నాడు. కాబట్టి నేను గేమ్స్ విషయంలో మా ఆయన అస్సలు నమ్మను. గేమ్స్ చాలా న్యాయంగా కఠినంగా ఆడతాను. ఇదో గేమ్ చూసారు కదా, మీరు టైమర్ స్టార్ట్ చేసుకోండి. బొక్కలో బుడగా. టైమర్ అక్కర్లేదు. సరే, ఎవరైతే
ఎక్కువ అంటే పోకుండా ఎక్కువ గ్లాసెస్ లో పెడతారో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? ఇంకో చేయి అలా అలా చేయి తీసి పెట్టాలి. వెరీ గుడ్. ఎక్కువ గ్లాసెస్ ఎవరు పెడతారో ఫస్ట్ స్టార్ట్ విత్ నీపా. కమ్ ఆన్. నీపా. ఎంతసేపు అక్కలేదు రా. ఎన్ని కప్స్ అనేది చూద్దాంరా. ఓకే స్టార్ట్. 1 3 3 నెక్స్ట్ నందిని. అవునా? దా. గాలంతా మింగేసిందంట బెలూన్ కలిసి. బాగుందా? ఈ ఆట టెక్నికల్ తెలుసా? కాదు నీపా, ఈ ఆట పక్క శ్రీవాణి నందిని గెలుస్తుంది తెలుసా? ఇది స్విమ్మింగ్ వచ్చిన వీళ్ళు ఊపిరి ఆపగలిగారు. వీళ్ళు ఊపిరి ఆపగలుగుతారు, మనం ఊపిరి ఆపలేం కదా. ముక్కు ఖాళీగానే ఉందిగా, ముక్కుతో పీల్చుకోవచ్చు కదా. Come on, Vicky. 2 3 बोले पल्ले you can try again. ఏం లేదు, బెలూన్ వదలలేదు కదా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. లేదు, ఫైనల్ గా ఆ గ్లాస్ కు ఉన్నది ఒకటే కాబట్టి నీపా కన్నా తక్కువ. బట్ వెల్ ట్రైడ్ మిస్టర్ విక్రమాదిత్య. నెక్స్ట్ రాజనందిని. అర్థమైంది ఎక్సర్సైజ్ ఎంత నీడెడో నీకు. అందులో పెట్టి బెలూన్ ఫెయిర్ గా ఆడాలి, నీట్ గా ఆడాలి గేమ్. అది ఫెయిర్ గా లేదు కాబట్టి, కొంచెం డస్కీ కాబట్టి ఇంకోసారి ఆడుతున్నాను. ఫెయిర్ గా ఆడాలి. ఊదే ఊదు. ఇక్కడ కూడా స్టైల్ ఎందుకు? ఓపెన్ హెయిర్. బెలూన్ వదలలేదు కదా ఇంకా. అది వదలలేదు కదనే. అది చేయి. చేయి నందిని. No, I am ready. నవ్వుపియొద్దు, కుళ్ళుకోవద్దు నా మీద చూసి. అర్థమైంది. శ్రీవాణి బాగా ప్రాక్టీస్ చేసి ఆ గేమ్స్ మా దగ్గర ఆడిస్తుంది. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, నన్ను ఎంత డిస్టర్బ్ చేశారు మీరు. సో విన్నర్ నేను కాబట్టి 100 రూపీస్ ప్లీజ్. 6 8 దే దో 100 రూపాయ. నేను తెలివైందా? ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. కష్టపడి డబ్బులు సంపాదించుకున్న దాన్ని ఎలా వసూలు చేసుకోవాలో కూడా బాగా తెలుసు అనమాట.
ఓకే సూపర్ గేమ్. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ సో మీకోసం ఇప్పుడు సెకండ్ గేమ్. ఇందులో శ్రేయాన్ అండ్ అలాగే లిఖిలేష్ కూడా జాయిన్ అవుతున్నారనమాట. గేమ్ ఏంటంటే మీకు నేను ఒక ఛాలెంజ్ ఇస్తా. నేనేం చేస్తే మీరు అది చేయగలరా? చేస్తాం పక్కా. ఏది చేసినా దానికి మీకు 500 రూపీస్ గెలుచుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా నేను చేసింది మీరు చేస్తే. పక్కా డన్ కదా? ఇప్పుడు నేను చేసింది మీరు చేయండి అంటే ఇది అదని అడగొద్దు. సో వీళ్ళు ఛాలెంజ్ చేశారు, నేను ఏం చేస్తే వాళ్ళు చేస్తానని. రెడీ కదా? ప్రాణానికి హానికరమైనటువంటి గేమ్స్ ఏమీ కాదు. ఇది హ్యాపీగా అందరు ఎంజాయ్ చేయొచ్చు. దెబ్బలు తగిలేవి రిస్క్ ఇవి కూడా కాదు. అదే చెప్తున్నా, ప్రాణానికి హాని కలిగించేవి ఏవి కాదు అని. సో హ్యాపీగా మీరు నేను చెప్పించేయండి. మాట గుర్తుంది కదా? రే ఇది నీ దగ్గర పెట్టుకో, నువ్వు ఇట్రా ఒక లైన్లోకి రండి. విక్కీ ఇది మీ దగ్గర పెట్టుకోండి, స్పూన్ ఇది ఇలా పెట్టుకోండి, ఇది నాది ఇది మీ స్పూన్. ఏం కాదు, మీ ముందే కదా ఫ్రెష్ బాటిల్ సీల్ ఓపెన్ చేశారు. డన్ రెడీ? స్పూన్ పక్కన పెట్టుకోండి ఇలాగా. దీని పక్కన గ్లాస్ పక్కన నేను చేసింది చెయ్యాలి కదా మీరు. నేను గట్టి కొడితే పగిలిపోద్ది మరి చూసుకోండి. 3, 2, 1. 3, 2, 1. చెయ్యండి. ఎక్కడా? ఒక్క నిమిషం విక్కీ ఆగు, కామెడీ కాదు. ఏది వేర్ ఇస్ ద జ్యూస్? నేను చేసింది చెయ్యాలి అని చెప్పాను. ఏది కాబట్టి హూ ఇస్ ద విన్నర్? ఛాలెంజ్ ఓడిపోయింది వీళ్ళు కాబట్టి గివ్ మీ 500 రూపీస్. ఏంటబ్బా నేను చేసింది చేయగలమా అని చెప్పేసి అన్నారు కదా. మరి ఏది? మా ఆయన ఫస్ట్ టైం మా ఆయన నోరు మూగపోయిందమ్మా. ఫర్ ద ఫస్ట్ టైం మా ఆయన నోరు మూగపోయింది. నీ పెళ్ళాన్ని నీ అర్ధభాగాన్ని నువ్వు దాగునాది. ఎక్కడ తాగిస్తాను అని బలవంతానికి పారేసి వచ్చేటోడిని. గివ్ మీ 500 రూపీస్. నేను ఛాలెంజ్ ముందు ఏమన్నా 500 రూపీస్ అని చెప్పానా లేదా? నిజం చెప్పండి రా జడ్జెస్ మీరు. ఎస్ పిల్లలు దేవుళ్ళతో 500. గివ్ మీ 500. అసలు డబ్బులు వసూలు కార్యక్రమంలో అసలు సమస్య లేదు. కష్టపడి పని చేసామో డబ్బులు వసూలు చేసుకోవాలా. One, 2, 3, 4, 5. చూసారా మా ఆయన ఎంత కక్కుడుతోడు. అలా నొక్కేస్తా ఉంటాడు అనమాట డబ్బులు. ఇటిపు 500 పెట్టి ఇక్కడ అలా 100 నొక్కేసావు. సైట్ వచ్చింది అన్న. శివని గెలిచింది కాబట్టి ఇట్స్ 5, it's 100. ఎలా ఉంది? బొక్కలా ఉంది. 500 ఇది. మొన్న ఆ పెద్ద బాస్ హౌస్ లో ఎప్పుడైతే బొక్కను కూడా వచ్చిందో అందరికీ బొక్కను ఈజీగా అలవాటు అయిపోయింది. ఇదే ముందు వస్తుంది చిన్న డౌట్ శివని. 600 రూపాయలు గెలుచుకున్నానమ్మా ఇంట్లో ఉండి. ఏ పని లేదు, ఈరోజు డబ్బులు రావనుకున్నాను. ఈ రకంగా వచ్చాయి నాకు చాలు. లక్ష్మీదేవి నా చిన్న డౌట్. ముందు ఆ షోలో బొంగు అనే మాట అంటే పెద్ద ఇష్యూ చేస్తారంట. బొంగు అంటే మామూలు కర్ర అనమాట, చాలా బూతు అలాంటి వల్గర్ లాంగ్వేజ్ అని. మరి ఇప్పుడు బొక్క అని చెప్పి ఒకరు అన్నారు. దీనికి సండే చూద్దాం మరి ఆమె క్లాస్ కాదు. నేను అన్నందుకు మా ఆయన ఇలా అంటున్నాడు. మరి ఇందాక బొక్కలో ఏదో అన్నావు నువ్వు. అదే అంటాను మరి, నేను కావాలని అదే అంటున్నా. ఆ షోలో బొక్క అంటే చాలా బూతు మా తెలుగులో సింపుల్ యూజ్ చేసి మరి ఎవరేం అనలేదు, ఎవరు రియాక్ట్ కాలేదు. బొక్క అంటే బూత్ ఎందుకు అవుతుంది? హోల్. హోల్, ఇట్స్ అ హోల్.
మరి బొంగు అంటే బూతుంది కాబట్టి ఇట్స్ కట్ట, ఇట్స్ స్టిక్. బ్యాంబూ స్టిక్. ఓకే, మేమేం అనలేదమ్మా, నేనేం అనలేదమ్మా, వదిలేద్దాం. ఓకే, ఏదో అలా ఫ్లో అయిపోతుంది, సరదాగా ఆడుకుంటున్నాం అబ్బాయి, ఇవన్నీ కాదు. సో ఆర్ యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ గేమ్? నాకు తెలిసి నీకు షూటింగ్ టైం అవుతుంది అనుకుంటా. ఆల్ ద బెస్ట్. ఒక 100 రూపాయలు కూడా గెలుచుకోకుండా పోతున్నావు, నీ పాకెట్లో 100 ఇచ్చి మరీ పోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ నిపా. 100 ట్రాన్స్ఫర్ చెయ్యే. మా ఆయన ఏదో నీ పేరు మీద ఇట్లా షూటింగే కదా అని లైట్ తీసుకోండి. డెడికేషన్ అప్ప ఆమె ఎక్స్ప్రెషన్ ఉంది అసలు. షూటింగ్ అంతా డెడికేషన్ అన్నమాట. సూపర్. వెళ్ళండి, ఓకే, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. బై బై. ఓకే, సో ఇప్పుడు థర్డ్ గేమ్ కి మీరు రెడీయా? రెడీ. డబ్బులు రెడీ చేసుకోండి సార్. ఓకే, అంతా రెడీ చేసి మళ్ళీ వచ్చేస్తాను. సో ఈ గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈసారి. ఇక్కడ 4 బౌల్స్ పెట్టాం. ఫస్ట్ బాల్ 100 రూపీస్, సెకండ్ బాల్ 200, తర్వాత 300 అండ్ ఫోర్త్ బాల్ 500 రూపీస్ నోట్. ఇప్పుడు ఏంటంటే మా 5గురి చేతిలో 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. పింక్, శ్రీవాణి పింక్, నందిని బ్లూ, నేను రెడ్, వీడి గ్రీన్, లిక్విడ్ ఎల్లో. ఓకే, డర్టీ ఫెల్లో ఎల్లో, లిజన్ హియర్. ఓకే, ఇప్పుడు మేము బౌల్స్లో ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు దీంట్లో వేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100లో ఏ కలర్ ఎక్కువ పడితే ఆ నోటు వాళ్ళు. ఇప్పుడు నాకు 3 బాల్స్ పడ్డాయి, ఇందులో నీవు 2 పడ్డాయి, వీడికి 4 పడ్డాయి, వీడికి అనమాట. అలా ఏ బౌల్లో ఎవరు ఏ కలర్స్ ఎక్కువ ఉంటో వాళ్ళకి విన్. అందరికీ న్యాయం. అందరికి న్యాయం. ఓకే, సో ఇక్కడ చక్కగా డబ్బులు కూడా పెట్టారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఇమీడియట్ గా తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్? ఫస్ట్ శ్రీవాణి నువ్వే స్టార్ట్. వద్దు, నోట్లో చూసేవదే, నువ్వే ఇప్పుడు నువ్వే. అయ్యో ఇది నాకు అస్సలు ప్రాక్టీస్ లేదే. అదే మరి 1 2 3 గో. అమ్మయ్యా, వండర్ఫుల్. అయ్యా ఉండమ్మా. అయ్యా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నేను లాస్ట్. పంపించండి. 10 మంది చూపు నా మీదే ఉండాలి, 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. చాలే, ఇస్తారు ఉండండి. దట్ ఈస్ విక్రమాదిత్య రే. చీటింగా రే, ఇంత కళ్ళ ముందు ఆడుతుంటే చీటింగ్ అంటే ఏంట్రా అమ్మాయి కూడా. అరే ఒకటన్నా పడ్డది పరువు పెట్టండి దాడ. మీకోసమే నాతో చిత్తుగా 2 గేమ్లు ఓడిపోయారు కాబట్టి ఫోన్ నేను ఒకటి ఇచ్చే అవకాశం. రెడీ, నేను పట్టుకుంటా లేరా. అరే ఎక్కువ పాపం, అమ్మా పాపం. అయ్యో చీటింగ్ చేశారు. ఆపరా, ఎవడో నేర్చి చీటింగ్ అంటాడు ఇక్కడ. వండర్ఫుల్. ఇద్దరికి తలకాయకో 100. కొట్టరా మంత్రం సెప్టెంబర్ 22 నీ బర్త్డే రా. ఫస్ట్ నువ్వు ఆడు. ఆల్ ది బెస్ట్ నందు. అదేంటి ఇక్కడ టప్ కొట్టాలి, అది నాట్ కౌంట్. అదేంటి అక్కడ వేస్తున్నావు డైరెక్ట్ గా, ఇక్కడ టప్ వేయాలి. సరే ఓకే ఓకే. వెరీ గుడ్ నందిని, వండర్ఫుల్ నందిని. వండర్ఫుల్. ఎక్స్ట్రా కాన్సంట్రేట్ తల్లి. టూ మచ్ నైస్ వస్తది. పరుదీకి నందిని. అరే థర్డ్ ఏం చేయవే, థర్డ్ ఎవరు వేయలేదు. ఏ సెంటిమెంట్. అరే అయిపోయింది. అరే ఇప్పుడు దాంట్లోనే వేసావు. ముగ్గురివి 3 ఒక్కొక్కరు పడ్డది. ఆల్ ది బెస్ట్. ఒకటి అయిపోయింది, 2 అయిపోయింది, 2 అయిపోయాయి, 2 అయిపోయాయి, 3 అయిపోయాయి. సోలో 100 ఇడికి. అరే అరే అంతే ఉన్నాయా? ఓ
ఇంకో 2 కావాలా ఎక్స్ట్రా? కాదు ప్లీజ్. అయిపోయింది నాకు 100 కావాలి. నీ 100 నీకురా. విను ఇదో एक तो आनी जोड़ी रोनी पारी చాలే ఇటు ఇవ్వు. అంత లేదు, ఇటు 200 పంచుకోండి. పిల్లలిద్దరికి 50 పెద్దలు కాబట్టి ఇంకోటి నేను ఫస్ట్ మీ ఫస్ట్ చేశాను కాబట్టి న్యాయంగా ప్రజలు కూడా ఓకే అంటారు. ఎందుకంటే ఫస్ట్ చేశాను కాబట్టి నా చూసి యూజర్ బ్రెయిన్ నాట్ యువర్ హార్ట్. ఫ్యూచర్ సరే కాదు సెకండ్ మన టై అయింది కాబట్టి ఇంకొక ఛాన్స్. టైల్ ఉండో లేదు నందిని ఓన్లీ వన్ సైడ్ ట్రై అంతే. లేదు ఒక్క బాల్ 50 తీసుకుంటే అంత లేదు. చీటింగ్ మరి ఈక్వల్ రావాలి. yes ఓకే మొత్తం విన్ అయ్యాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం గేమ్ ఉంది? సూపర్ రా. yes ఇంకొకటి ఏంటంటే గేమ్ స్కిల్. ఇంట్లో ఉన్నప్పుడు చాలా అంటే ఇంట్లో పనులు నేర్పిస్తూ గేమ్ లాగా ఆడిస్తే వీళ్ళకి బాగుంటుంది కదా అని ఒక మంచి టాస్క్ పెట్టాను అనమాట. ఇక్కడ ప్రాన్స్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకు వండుకోవడం కూడా వచ్చు కదా మీకు? రాదు. క్లీనింగ్ నీళ్ళతో క్లీన్ చేసినా కదా. ప్రాన్స్ అలా క్లీన్ చేయకూడదు. నీట్ గా పద్ధతిగా హ్యాపీగా హెల్దీగా ఉండాలి అంటే దాన్ని హెల్దీగా క్లీన్ చేయాలన్నమాట. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఇప్పుడు మీకు పెడుతున్నాను. నార్మల్ గా ప్రాన్ లోపల ఒక బ్లాక్ కలర్ థ్రెడ్ మీరు చాలా రీల్స్ లో చూసే ఉంటారు. అది తీసిన తర్వాతనే అప్పుడు నీచు వాసన పోతే నీట్ గా వాష్ చేసిన తర్వాత తినాలి, అదే హెల్దీ అని. సో ప్రాన్ లోపల ఉండేటటువంటి బ్లాక్ థ్రెడ్ ఇప్పుడు ఎవరు ఎక్కువ తీస్తే వాళ్ళకి 500 రూపీస్. నేను ఇస్తానులే. రెడీయా? సో నేను గేమ్ సెట్ చేసి మళ్ళీ పిలుస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఇదిగోండి ప్రాన్స్ రెడీ. ఏ బాగుందా? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎందుకు? ఈ మధ్యలో నల్ల దారాల లాంటి ఉంది కదా, అది తీయాలన్నమాట. మరి అంత బ్లాక్ ఉందండి. yes ఆ బ్లాక్ అనేది తీయాలి. ఎవరు ఎన్ని ప్రాన్స్ ఇస్తారో వాళ్ళకి 500 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 500 నానా? 500 స్మెల్ బాగున్నట్టుంది. వాడు ముక్కు ఎట్టేటో వెళ్ళిపోతున్నాడు. 5 lakhs 500 నానా? స్మెల్ చాలా బాగుంది కదా. ఓకే స్టార్టా? ఉండండి టైమింగ్. అక్కర్లేదు. మరి ఎంతసేపు తీస్తుంటారు? నీ ఇష్టం ఆఫ్ చేసి. నా ఇష్టం వచ్చినప్పుడు ఏం లేదు. టైమర్ పెట్టు. టైమర్ నేను 3 minutes. 10 minutes. సరే 5 minutes పెడతా. 7. సరే డన్. రెడీయా? టైమర్ చూపించు. yes టైమర్ నేను స్టార్ట్ చేస్తున్నాను. 3 2 1 స్టార్ట్. తినడం తెలుసు కానీ తీయడం తెలియదు కదరా మీకు. ఏ వావ్ శ్రీయాన్ సూపర్ రా. అబ్బా శ్రీయాన్ వచ్చేసింది. మొత్తం క్లియర్ గా ఉండాలి. నాకు బ్లాక్ థ్రెడ్ కనిపించకూడదు. నీ దాంట్లో ఉంది చూడు శ్రీయాన్, ఇంకా ఆ బ్లాక్ ఉంది చూడు. అబ్బా చీ ఏమండి థ్రెడ్ లా వాడు చూడండి ఎంత నీట్ తీస్తున్నాడు శ్రేయన్ గడు. కామన్ సెన్స్. నందిని హౌ అంటే బ్రెయిన్ ఉండాలిరా అంట. మా ఆయన్ని ప్రాన్ కాదు ప్రాన్ ని కైమా చేస్తున్నాడు మా ఆయన. పక్కన వాళ్ళని చూసి ఆడడం కన్నా నువ్వు కొంచెం వాడు. అది ఫైనల్లీ అమ్మయ్యా. నందు కమాన్ సూపర్ తల్లి. కదా ఫిష్ మార్కెట్ వాళ్ళు పాపం అంట. అర్థమైందా? రే ఫిష్ మార్కెట్ వాళ్ళు పాపం కదరా. ఫిష్లు తీసుకొస్తే ఇంట్లో ఆడవాళ్ళు రా క్లీన్ చేసి మీ నోటికి ముద్దందేలా చేసేది. ఇంతకి లిక్కు ఆ బ్లాక్ ఏందనుకుంటున్నావు? దాని 2 నెంబర్ రా. ఆ ప్రాన్ 2 నెంబర్ ఆ బ్లాక్ చేతుంది మంచిగా. ఆయన నోట్లో పెట్టుకోగలవు ప్రానే కదా అని. వాసన రాది. ఇది చీటింగ్ అబ్బా. ఎందుకు? నీది కాదు. ఇగో మీ విక్రమ్ అంకుల్ చీటింగ్. అంత సగం చేస్తున్నాడు. అది కౌంట్ అవ్వదుగా. అంతే. ప్రాన్ చితికిపోతే ఎలా కౌంట్ చేయాలి? నాదైతే పోయింది. ఇదా ప్రాన్ ఇస్ అలైవ్ వాచింగ్. ఇంకా 3 minutes మాత్రమే ఉంది. 2 minutes ఆల్రెడీ కంప్లీటెడ్. ప్రాన్ ని చూరా చేస్తే కుదరదు. ప్రాన్ లానే ఉండాలి లెక్క చేయడం. పర్లేదేం కాదు, నీట్ గా చేయాలి ఏదైనా సరే.
మెంటల్ హాస్పిటల్. నందు కమాన్ నందు, ప్రాన్ లానే ఉండాలి. అలా ఉన్న వాళ్ళకి ప్రైజ్ మనీ 500 రూపీస్. సూపర్ తల్లి. కొంతమంది చితిపేస్తున్నారు. శ్రేయాన్ గివ్ అప్. ఎంతకి తెగించారా? కెన్ వి గివ్ అప్? నో గివ్ అప్. నువ్వు 500 ఇవ్వాలి. ఇస్తావా? యా. మరి ఇంకేంటి? గివ్ అప్ ఇవ్వకూడదురా. చూసావు ఆ షోలో చూస్తావు రోజు పెద్ద బాస్ షోలో 100 సిటప్స్ మరి 100 సిటప్స్ ఓకేనా? నేను రోజు స్కూల్లో వచ్చి కోచింగ్ లో 500 చేస్తాను. ఇంకా 2 మినిట్స్ మాత్రమే ఉంది. నేనైతే ప్రాన్ లానే ఉండాలి. లాస్ట్ నేనైతే నందు సూపర్ తల్లి. సూపర్ నందు. వావ్ లిక్లేష్ సూపర్ రా. సూపర్ నువ్వు. శ్రేయాన్ సూపర్. బల్లే తీసాడు ఇటు థ్రెడ్. బాబా శ్రేయాన్ సూపర్ రా. వావ్ అయిపోయింది. వచ్చింది వీళ్ళకి. వావ్ రెడ్డి గారు అదరగొట్టారండి. అరే నా ఎందుకు ఇంత తక్కువ ఉన్నాయి? లాస్ట్ 1 మినిట్. లాస్ట్ 1 మినిట్. స్మెల్ వచ్చి పర్ఫ్యూమ్ వస్తుంది కదా. 2 థ్రెడ్లు ఉన్నాయి దీంట్లో. మరి ఇది 2 థ్రెడ్లు ఉన్నాయండి. 2 నెంబర్ చేసింది అది. లాస్ట్ 40 సెకండ్స్. పోతే లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 30 సెకండ్స్. ఏం కాదులే 40 పెంచు. 20 సెకండ్స్. 18 సెకండ్స్. 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. శ్రేయన్ 1 రే. ఐ డోంట్ నో. శ్రేయన్ 1. స్టాప్. నేను రా విన్ను. కానీ ఇదేంటి సరే అరే నేనున్నాను రా. నేనున్నాను. నేను చూస్తాను. నేను చూస్తున్నాను. నేను చెప్తాను. మొత్తం వాడినంటే సెల్లారా నువ్వు లిక్కు లిక్కు నందు నందు నందు. ఎక్కడి కాళ్ళు తొండి మొహాలు గలీజ్ మొహాలు. సిన్సియర్ స్టూడెంట్స్ అంటే ఓన్లీ రాజనందిని, లిక్లేష్ అండ్ శ్రీయాన్. నా మొగుడు ఒక దుర్మార్గుడు, ఒక చీటర్. హీజ్ ఎ చీటర్. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. 1 2 3 4 5 6 7. అరే ఉండండి రా నేను చెప్తాను. 500 క్యాష్ ప్రైజ్ ఊరికే ఇవ్వను నేను. అండ్ ఇంకొకటి పర్టికులర్గా ఈ గేమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నా కూతురికి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడు నాకు ప్రాన్స్ ఫ్రై ఇవ్వు అని అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ స్మెల్ పడదు. దాంతో ఆ క్లీన్ చేసి ఇవ్వాలంటే నాకు కష్టం కదా. నార్మల్గా క్లీన్ చేసి ఇవ్వమంటే నాకు రాదని వెళ్ళిపోతూ ఉంటారనమాట వీళ్ళిద్దరింట్లో. అండ్ వీళ్ళిద్దరు కూడా ఇంట్లో కావాల్సినవి అన్నీ కావాలి కానీ ఇంట్లో ఏం హెల్ప్ చేయరు. కాబట్టి ఇక మీదట మాకు ప్రాన్స్లో థ్రెడ్ క్లీన్ చేయడం రాదు అన్నమాట వీళ్ళ నోట రాకుండా ఈ వీడియో అనేది నేను సాక్ష్యానికి పెట్టుకుంటా. ఇప్పటి నుంచి ప్రాన్స్ వస్తే మీరే క్లీన్ చేసి ఇవ్వాలి. సో ఇప్పుడు విన్నర్. ఇంటికెళ్ళంగా స్నానం కూడా చేయాలి. ఇంటికెళ్ళగా స్నానం కూడా చేయాలంట. ఏంటయ్యా నీకు బాత్రూమ్ అంటే ఇష్టం అని తెలుసు. పద్దాక 2 నెంబర్ తెలుసు నాకు. ఎస్. సో ఇప్పుడు క్లియర్ కట్ గా విన్నర్ ఎవరు అంటే జర్రా. నిజంగానే నేను చూడు ఒక్క బ్లాక్ టీషర్ట్ ఉందా? అది అసలు తూచు. అరే నీ దాంట్లోంచి 10 నొక్కేసాడరా మీ విక్రమంకులు. గేమ్ మీదే తప్ప పక్కనోడు ఏం నొక్కుతున్నాడా నేను చూడవా? ఇక్కడ చూడరా. అయ్యా థ్రెడ్స్ ఉన్నాయి. వేసి వేస్ట్ అయిపోయింది. ఇంకా అయిపోయింది కాదు. వీడు మొత్తం తీసుకుంటే మెల్లగా వాడు చూస్తున్నాడు దాన్ని. కాదురా ఇలా చూస్తున్నా ప్లేట్లోంచి మాయమైంది. తెలియలేదంటాడు పాపం. లేదు నందిని అండ్ శ్రీయాన్ ఇద్దరికి 250 250. సూపర్. ఓకే.
దిక్కు మన ఇద్దరికి ఏం లేదు బుక్కు మధ్యలో బొక్కేరా ప్రాన్స్ ఫ్రై చేసాక ఇస్తాను నేను నీకు 2. ఎస్ కమాన్ శ్రేయాన్. అలా మీ ఇద్దరికి విన్నింగ్ చేసినందుకు కమిషన్ నాకు 100. అవన్నీ ఇచ్చేస్తాను రా నేను వద్దులే ఇగో వీడికి ఇస్తున్నాను నేను, వదిలేయండి ఓకేనా. వీడు కూడా ఆడాడు నీకు ఒకసారి మోసం చేస్తున్నాను. సో అదండి సరదాగా ఇలా గేమ్స్ ఆడుకుంటున్నాం. ప్రాన్స్ అనేవి మాకు థ్రెడ్ పోయి రెడీగా ఉంది కాబట్టి ఎంతవరకు అయితే తీసారో అంతవరకు వాళ్ళకి వండిస్తాను ఇప్పుడు నేను. అవి తీసిస్తే ఉండుతా, లేకపోతే లేదు. అలాగే ఉండమంటే నేను చికెన్ నాకు ఇష్టం ఉండదు. నేను అందుకే వీళ్ళు ఒక విషయం ఏంటంటే అప్పటి నుంచి ప్రతి గేమ్లో నేను పార్టిసిపేట్ చేసాను. మరి ఈ గేమ్లో ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని ఎవరు నన్ను అడగలేదు చూడండి. నేను ఇప్పటివరకు అది తీయలేదు తెలుసు. నేను అవన్నీ తీయను. ఎనీవే ఇలాంటి సరదా గేమ్స్ మంచి వీడియోస్ కావాలంటే డెఫినెట్ గా వారేవా విక్రమ్ యూట్యూబ్ ఛానల్ ని హలో ఇది యూట్యూబ్ ఛానల్ లో వస్తుంది ఇది. సో డెఫినెట్ గా చూడండి. సరదాగా మీకు నచ్చితే కనుక నెక్స్ట్ గేమ్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటే బాయ్ శ్రేయాన్, నిఖిలేష్, నందిని, విక్రమాదిత్య గారు.